హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన క్లాస్లో వచ్చేసి ఒక సింపుల్ బ్రైడల్ హెయిర్ స్టైల్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హెయిర్ స్టైల్ని చూద్దాం. హెయిర్ స్టైల్ వచ్చేసి సింపుల్ బ్రైడల్ హెయిర్ స్టైల్ అన్నమాట. సో దానికి నేను ఫ్రంట్ వేరియేషన్ అనేది ఫస్ట్ వేసేసుకుని ఉంచుకున్నాను. ఫ్రంట్ వేరియేషన్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ హెయిర్ స్టైల్ అనేది వేసుకుంటున్నాం. మనం ఇప్పుడు బ్యాక్ హెయిర్ స్టైల్కి మొత్తం హెయిర్ నీట్గా కోంబ్ చేసి పెట్టుకుని టూ పార్టీషన్స్ కింద తీసుకోవాలి. మిడిల్లో 1 and 2 తీసుకున్న తర్వాత ఈ హెయిర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇటు సైడ్కి అంటే రైట్ హ్యాండ్లోది లెఫ్ట్ హ్యాండ్లోకి వేసుకోవాలి. కొంచెం హెయిర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్లో హెయిర్ వచ్చేసి రైట్ హ్యాండ్లోకి వేసుకోవాలి. మళ్ళీ రైట్ హ్యాండ్లో హెయిర్ లెఫ్ట్ హ్యాండ్లోకి వేసుకోవాలి. కొంచెం లెఫ్ట్ హ్యాండ్లో హెయిర్ వచ్చేసి రైట్ హ్యాండ్లోకి, మళ్ళీ రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. ఈ హెయిర్ స్టైల్ ఎలా అంటే మనం బ్రైడల్ మేకప్కి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు టైం లేనప్పుడు బ్రైడ్కి ఒక మంచి లుక్ రావాలి అంటే ఈ హెయిర్ స్టైల్ అనేది యూజ్ అవుతుంది. చాలా స్పీడ్గా అయిపోతుంది, నీట్గా ఉంటుంది, బ్రైడల్ లుక్ అనేది ఇస్తుంది. దీన్ని మనం ఎత్తుపాయలు చేయడానికి కూడా అంటాం. చాలా కొంచెం కొంచెం హెయిర్ ఈ చేతిలోంచి ఆ చేతిలోకి వేసుకుంటున్నాం. ఇలానే మొత్తం హెయిర్ మొత్తం అల్లేసుకోవాలి. ఎవరికైతే షార్ట్ హెయిర్ ఉంటుందో, లెంత్ తక్కువ, వాళ్ళకు కూడా ఈ హెయిర్ స్టైల్ వేసుకోవడం వల్ల ఫంక్షన్స్లో చాలా నీట్గా కనిపిస్తుంది, హెయిర్ లాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది, బాగుంటుంది. లాస్ట్కి వచ్చేసరికి మనం ఒక రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకుంటాం. హెయిర్ని కొంచెం పుల్ చేసుకుంటే మనకి కొంచెం వాల్యూమైజ్డ్గా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం డెకరేట్ చేసుకుందాం. ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ లేకపోతే ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో
ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవడం వల్ల మనకి బ్రైడల్ లుక్ అనేది వస్తుంది. ఇది చాలా సింపుల్గా జస్ట్ ఫినిష్ అయిపోయింది మనకి హెయిర్ స్టైల్. ఫైనల్లీ మన హెయిర్ స్టైల్ లుక్ వచ్చేసి ఇది. ఫ్రంట్ వేరియేషన్.